నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖైదీల నుంచి జైలు సూపరింటెండెంట్ రాజారావు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జైలులో ఉన్న సమయంలో ఖైదీలను బాగా చూసుకునేందుకు నగదు వసూలు చేస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. బంధువులతో ములాఖాతు పెట్టించేందుకు లంచాన్ని డిమాండ్ చేస్తున్నట్లు వెలుగు చూసింది. ఇటీవలే ఓ కేసులో రాకేష్ అనే వ్యక్తి శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. ఆ సమయంలోనే సూపరింటెండెంట్కి అతడు లంచాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో తన సోదరుడు రిమాండ్కు వస్తున్నాడని, బాగా చూసుకోవాలని రాజారావుకు రాకేష్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఆ ఆడియో సంభాషణలో మందు బాటిల్ పంపించాల్సిందిగా సూపరింటెండెంట్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఆ ఆడియో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. నమస్తే సార్. ఎవరు? సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాజేషా? రాకేష్ సార్, సులువుపేట. మన రాకేష్? అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. అవరే బాబు చెప్పు. అదే సార్, మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును, అది ఈరోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్, సరెండర్ చేశారు ఈరోజు. ఓహో, కోర్టు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒకరోజు చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరే రా, రేపు రా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంటరా. సరే సార్, ఏదైనా బాటిల్ ఉంది అమ్మట్లేదు సార్? మంచిది ఉండి చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, నువ్వు వాడి గురించి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ ఓకే. సరే. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైలులో ఉన్న ఖైదీలను బాగా చూసుకునేందుకు, బంధువులతో ములాఖాతు పెట్టించేందుకు లంచం తీసుకుంటున్న సూపరింటెండెంట్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ ఆడియో సంభాషణ మనం ఇప్పుడు విన్నాం. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను నెల్లూరు నుండి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. జమీమా, మొత్తానికి ఏదైతే సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ రాజారావు యొక్క ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో సెంట్రల్ జైలుకు ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇలా ఖైదీల వద్ద నుంచి డబ్బులు తీసుకొని రాజభోగాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇది ఆడియో వైరల్ అవడంతో ఇదంతా బట్టబయలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో అధికారులు చేతివాటం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మనం విన్న వీడియోలో, ఆడియోలో ఏదైతే ఉన్నాయో, సెంట్రల్ జైల్లో గతంలో అతను ముద్దాయిగా వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత రాకేష్ అనే ఎవరైతే ముద్దాయి ఉంటారో దాన్ని బయటకు వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకున్నారు సార్, మీకు చాలా ధన్యవాదాలు, మీకు వేయాల్సిన అమౌంట్ ను కూడా మీ ఫోన్ పేకి వేస్తాను, మీ నా నెంబర్ కూడా ఇవ్వాలంటూ కూడా ఫోన్ సంభాషణలో మనం విన్నాం. అయితే ఆయన ఇచ్చినటువంటి ఫోన్ పే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ పే నెంబర్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళని ఎవరైతే ఖైదీ ఉంటారో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు వేస్తూ ఉంటారు. ఒకవేళ ఖైదీ లోపల ఉంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైనా కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా కూడా లోపల జైల్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ములాఖాత్ అంటాం. సో ఆ ములాఖాత్ను ఏర్పరచాలంటే కొంత సమయం ఎక్కువగా కావాలన్నా, లేకపోతే టైం దాటిన తర్వాత వాళ్ళని కలవాలన్నా, వీటన్నిటికి కూడా అక్కడ చేతులు తడిపితే వాళ్ళకి ఏం కావాలో రాజభోగాలు అయితే అందించేటందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి ఒక నెల్లూరు సెంట్రల్ జైలు ప్రస్తుతం అధికారుల యొక్క చేతివాటం ఇప్పుడు ప్రస్తుతం దుమారం అయితే రేపుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మొత్తానికి వెయిట్ చేయాలా. ఎవరైతే రాజారావు ఉన్నారో గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చిన సెంట్రల్ జైల్లో ఎవరైతే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు జైల్లోకి వెళ్తారో వాళ్ళకి రాజభోగాలు, ఏదైతే ఇంట్లో ట్రీట్ ఉంటుందో అలాంటి ట్రీట్, బయట నుంచి ఫుడ్ ఉండొచ్చు, బయట నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి మత్తు పానీయాలు కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఫోన్ సంభాషణలో మీకు ఫుల్ బాటిల్ కావాలా, లేకపోతే మీకు ఎంత డబ్బులు కావాలంటూ కూడా ఒక ఖైదీ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక సెంట్రల్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇప్పటి వరకు 5 నెలల కాలంలో అక్కడ వెళ్ళినటువంటి బడా నేతలు ఎవరైతే ఉంటారో ఆ బడా నేతలు అయ్యుండొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌడీస్ ఉంటారో ఇప్పటికే జీవిత ఖైదీ పడినటువంటి వ్యక్తులు అయ్యుండొచ్చు, మరి కొంతమంది అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరినైనా కూడా ఈ రోజు ఒక రాజా భోగం అయితే అందుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ రాజారావు తీరు పట్ల అందరూ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా విభేదిస్తున్నారు. వీటి మీద అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు మహిళా సంఘాలు, రాజకీయ నేతలు, రాజకీయ అనుభవ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్.